ఒకప్పుడు కాలేజ్‌లోనే మినరల్ వాటర్ అమ్ముకునే వ్యక్తి ఈ రోజు 'కాంతార' లాంటి ఒక మాస్టర్ పీస్‌ని క్రియేట్ చేశారు. కర్ణాటకలోన ఒక చిన్న విలేజ్ నుండి వచ్చిన వ్యక్తి రిషబ్ శెట్టి. ఇతనికి చిన్నప్పటి నుండే ఎలాగైనా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనే కల ఉండేది. కానీ కేవలం కలల్ని కంటే సరిపోతుందా? దానికోసం ఎన్నో స్ట్రగల్స్‌ని ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇతని లైఫ్‌లో కూడా స్ట్రగల్స్ అనేవి తప్పలేదు. రిషబ్ శెట్టి తన కాలేజ్ డేస్‌లోనైతే వాటర్ బాటిల్, టీ పౌడర్ అమ్మేవారు. అండ్ దాంతో పాటు హోటల్‌లో కూడా పనిచేసేవారు. ఎందుకో తెలుసా? ఎలాగైనా అతని కలల్ని పూర్తి చేసుకోవాలని కష్టపడి పనిచేసేవారు. దాని తర్వాత రిషబ్ శెట్టి బెంగుళూరు వచ్చి ఫిల్మ్ డైరెక్షన్ అయితే నేర్చుకున్నాడు. కానీ అతనికి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకపోవడం వల్ల అతనికి పనులనేవి దొరకలేదు. కానీ అతను ఇంతటితో ఆగిపోలేదు. అతని కలల్ని పూర్తి చేయాలనే ఆశతో రిషబ్ శెట్టి చిన్న చిన్న మూవీస్‌లోనే పనిచేయడం స్టార్ట్ చేశారు. కొన్నిసార్లు కెమెరా ముందుండి, కొన్నిసార్లు కెమెరా వెనకాలుండి పనిచేసేవారు. దెన్ అలా స్లోగా రిషబ్ తన స్టోరీస్‌ని రాయడం మొదలుపెట్టారు. అండ్ అలా స్టోరీస్‌ని రాస్తూ ఈ రోజు 'కాంతార' పుట్టింది. అండ్ ఇదే 'కాంతార' మూవీ వల్ల రిషబ్ శెట్టి ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్‌లో ఒక్కరిగా పేరు పొందారు.